ఓం శ్రీమాత్రే నమః. మన దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్తే అండి. అమ్మవారి ఆశీస్సులతో మీరు ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, దుర్గమ్మ తల్లి అంటే ఇష్టమైన ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి కోసం ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే మీరు ఇప్పటి వరకు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని ఎటువంటి ఫలితం లేక ఇబ్బంది పడి ఉంటే ఒక్కసారి గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం. అమ్మవారి ఆశీస్సులతోటి పూజారి గారు జ్యోతిషం చెప్తారండి. మీ సమస్య ఏదైనా కావచ్చు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, దూరమైన స్త్రీ లేదా పురుషులు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే అమ్మవారి పూజారి గారు ఫోన్ ద్వారా జ్యోతిషం చెప్తారండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 8897741766. మీరు ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారందరికీ కూడా వారి సమస్యలు అనేవి తీరి ఇప్పుడు చాలా సంతోషంగా ఉంటున్నారండి. కాబట్టి నమ్మకంతో కాల్ చేయండి. ఇంక ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము. ఫ్రెండ్స్, తమ్మునేలు చూస్తారు కదండి, 4 నెంబర్స్ ఉన్నాయి కదా. మీరైతే మీకు ఇష్టమైన వారిని మనసులో తలుచుకుని, అమ్మవారిని తలుచుకుని ఒక నెంబర్ అయితే మనసులో అనుకోండి. వారి నుండి మీకు ఎటువంటి శుభవార్త రాబోతుంది, వారి మీ గురించి ఏ విధంగా ఆలోచిస్తున్నారు, వారి మనసులో మీకు ఎటువంటి స్థానం ఉంది అన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకోండి. ఫ్రెండ్స్, ఇది కేవలం జనరల్ రీడింగ్ అండి. ఎవరి పర్సనల్ రీడింగ్ అయితే కాదు. కనెక్ట్ అయిన వారు తీసుకోండి, లేదంటే అమ్మవారి సందేశంలా భావించండి. మీరు నమ్మకంతో మనసు పెట్టి వినండి. తప్పకుండా ఈ రీడింగ్ అనేది మీకు కనెక్ట్ అవుతుందండి. మీరైతే తమ్మునే చూస్తారు కదండి, 4 నెంబర్స్ ఉన్నాయి కదా. అమ్మవారిని తలుచుకుని, మీకు ఇష్టమైన వారిని తలుచుకుని ఒక నెంబర్ మనసులో అనుకున్నారు కదండి. మీ మనసులో ఉన్నవారైతే మీ గురించి ఈ విధంగా అనుకుంటున్నారండి. మీకైతే చీటికి మాటికి ఇట్టే కోపం వచ్చేస్తుంది అని, అలాగే మీకు లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి అని, ఎదుటి వారిపై పెత్తనం చెయ్యాలి అని అనుకుంటారు అని, ప్రతిదాన్ని కూడా మీ కంట్రోల్లో ఉంచుకోవాలి అని అనుకుంటారు అని, ప్రతిదాన్ని కూడా మీ చేతుల మీదుగా వెళ్ళాలి అని అనుకుంటారు అని, మీరేం చెప్తే అదే ఎదుటి వ్యక్తులు చేయాలి అని అనుకుంటారు అని, మీరు ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో ఆ ఆలోచనలే సరైనవి అని మీరు అనుకుంటూ ఉంటారు. మీలో ఈ క్వాలిటీస్ని అయితే వారు చూస్తున్నారు. మీరు ఏ విధంగా ఆలోచిస్తారో అదే విధంగా చేస్తారు. ఎవరితో ఏ పనినైతే చేయించాలి అని అనుకుంటారో ఆ పనిని చేయిస్తారు. వారైతే చాలా పాజిటివ్, పవర్ఫుల్ ఎనర్జీస్తో అయితే వారు మిమ్మల్ని చూస్తున్నారు. మీ జీవితంలో మీరు ఏదైతే చేస్తున్నారో అవన్నీ కూడా వారికి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తాయి. మీ జీవితంలో ఏవైతే మీరు చూస్తున్నారో అవి వారికి చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. మీకున్న ఆ కోప స్వభావం అనేది వారిని అప్పుడప్పుడు బాధ పెడుతూ ఉంది. మీరు ఎందుకు అంత కోపాన్ని చూపిస్తున్నారు? మీరు చాలా ధార్మికమైన వ్యక్తులై ఉండవచ్చు. మీరు ఏదైతే ధర్మాన్ని పాటిస్తున్నారో ఆ ధర్మంపై మీకు చాలా విశ్వాసం ఉంటుంది. ధర్మంగా, న్యాయంగా నడిచేవారికే కోపం ఉంటుంది. వారైతే మిమ్మల్ని అనుకుంటూ ఉంటారు, మీరు చాలా గంభీరమైన వ్యక్తులుగా అనుకుంటారు. ఎక్కువగా నవ్వటం కానీ, మజా చేయటం కానీ ఇవన్నీ మీకు నచ్చవు అని అయితే వారు అనుకుంటారు. పెద్దలు నిర్ణయించిన పరంపరలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ఎక్కువగా ఫాలో అవుతారు అని అయితే వారు అనుకుంటున్నారు. వారికి ఒక్కొక్కసారి ఈ విషయాలు నచ్చకపోవచ్చు. ఎందుకంటే చాలా తక్కువ మంది ఈ విధంగా ఉంటున్నారు. ఎందుకంటే కాలం మారిపోయింది. పాత కట్టుబాట్లను ఎవరూ కూడా పాటించడం లేదు. ఎవరూ కూడా ఈ విధంగా లేరు. మీరు మాత్రమే ఈ విధంగా ఎలా ఉన్నారు అని అయితే అనుకుంటున్నారు. మీరు ఎవరి కోసమైతే కోరుకున్నారో ఆ పర్సన్ అయితే మీ గురించి తప్పుగా ఏమీ అనుకోవటం లేదు. వారు ఒక్కొక్కసారి అనుకుంటారు, మీతో మాట్లాడేటప్పుడు తన మాటలు మీకు బాధ కలిగించకూడదు అని, వారి మాటల వల్ల మీకు కోపం రాకూడదు అని మీతో మాట్లాడే ముందు వారు ఒక్కసారి ఆలోచించుకుంటారు. మీతో ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు అని, మీ నేచర్ ఏమిటో వారు బాగా తెలుసుకున్నారు. మీకు చాలా కోపం ఎక్కువ అని, ఏం మాట్లాడితే ఏ గొడవ వస్తుందో అని వారైతే ప్రతి విషయానికి కూడా భయపడుతున్నారు. వారు మీ లవ్ పార్ట్నర్ అయి ఉండవచ్చు, లేదంటే మీ లైఫ్ పార్ట్నర్ అయి ఉండవచ్చు, లేదా మీతో ఎవరైనా వర్క్ చేస్తూ ఉంటారు కదండి, వారై ఉండవచ్చు. ఇలా ఎవరైనా సరే వారైతే మీ కోపం గురించి కొంచెం భయపడుతున్నారు. కాకపోతే మీ మీద మంచి అభిప్రాయం ఉంది. మీరు చాలా మంచివారు అని, ధర్మంగా నడుచుకుంటారు అని,
ఈ విధంగా కూడా మీ గురించి మంచిగా ఆలోచిస్తున్నారు. ఆ కొంచెం కోపం తగ్గితే బాగుండు అనేది వారు కోరుకుంటున్నారు. రీడింగ్ కనెక్ట్ అయితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇప్పుడు ఎవరైతే 2వ నెంబర్ కోరుకున్నారో వారు మీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకుందాము. 2వ నెంబర్ ఎవరైతే కోరుకున్నారో వారి కోసం ఇప్పుడు మనం తెలుసుకుందాము. వారైతే మీ గురించి ఈ విధంగా ఆలోచిస్తున్నారు. వారికి అనిపిస్తూ ఉంటుంది మీరు ఎక్కువగా పనిచేస్తూ ఉంటున్నారు అని, చాలా పెద్ద ప్లానింగ్తో ముందుకు వెళుతున్నారు అని, మీ లైఫ్లో చాలా సాధించాలి అని అనుకుంటున్నారు అని, మీరు చదువు పైన ధ్యాస పెడుతున్నారు. మీకు ఏదైనా బిజినెస్ కానీ షాప్ కానీ ఉన్నట్లయితే దానిపైన కూడా మీరు ధ్యాస పెడుతున్నారు. మీరు 2 విషయాలపై ముందుకు సాగుతున్నారు. 1 కుటుంబానికి సంబంధించింది, 2 మీ గురించి, రెండింటినీ కూడా బ్యాలెన్స్ చేస్తున్నారు అని అయితే వారు అనుకుంటున్నారు. మీరు ఎవరి కోసమైతే ఈ నెంబర్ కోరుకున్నారో ఆ వ్యక్తి అయితే ఈ విషయాలన్నీ మీతో చెప్పాలి అని అనుకుంటున్నారు. ఏ వ్యక్తి అయినా ఎప్పుడైనా సరే 2 దారులను ఒకేసారి ఎంచుకుంటారో అప్పుడు వారు లక్ష్యాలను సాధించడం చాలా కష్టమవుతుంది. వారు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేరు. అక్కడక్కడే తిరుగుతూ ఉంటారు. మీరు ఏదైతే ఆలోచిస్తూ ఉన్నారో అది సంభవమైన విషయం కాదు అని అయితే వారు అనుకుంటున్నారు. మీరు ఎవరి కోసమైతే కోరుకున్నారో వారికి అనిపిస్తూ ఉంటుంది మీరు చాలా కష్టపడుతున్నారు అని. మీరు ఏదో ఒక విషయం పైన ధ్యాస పెట్టినట్లయితే మీరు తప్పకుండా విజయాన్ని సాధిస్తారు అని అయితే వారు అనుకుంటున్నారు. వారికి మీ గురించి అన్ని విషయాలు కూడా తెలుసు. ఆ వ్యక్తికి మీ మనసుతో కనెక్ట్ అయి ఉన్నారు. మీ మంచినే కోరుకుంటూ ఉంటారు. వారైతే మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారు. మీరు జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్ళాలి అని, మంచి పేరు సంపాదించుకోవాలి అని, ఏ పని చేసినా సరే అందులో సఫలత సాధించాలి అని అటువంటి ఆలోచనలు వారు చేస్తున్నారు. మీకు అనిపిస్తూ ఉంటుంది వారు కూడా మిమ్మల్ని ఇష్టపడుతున్నారు అని, ప్రేమ భావనలు వారి మనసులో ఉన్నాయి అని మీరైతే గ్రహించగలుగుతున్నారు. వారైతే మీ గురించి ఒకటే అనుకుంటున్నారు మీరు ఒకే దారిలో వెళ్ళినట్లయితే మీరు ఖచ్చితంగా సఫలత సాధిస్తారు అని. మీరు ఒకే విషయం గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. వారితో మాట్లాడినప్పుడు కూడా ఒకే విషయం గురించి పదే పదే చెప్పడం వలన వారికి అనిపిస్తూ ఉంటుంది మీరు చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు అని. మీరు ఎవరి కోసమైతే కోరుకున్నారో వారికి అనిపిస్తుంది మీరు చాలా కన్ఫ్యూజన్లో ఉన్న వ్యక్తి అని. మీరైతే ఒక్కొక్కసారి మీ సిచ్యువేషన్ని మర్చిపోయి ముందుకు వెళుతూ ఉంటారు. వారు ఇలా కూడా అనుకుంటున్నారు వారు ఎప్పటికీ కూడా మీతో ఉంటే మిమ్మల్ని సరైన దారిలో నడిపించాలి అని. అంటే మీరు ఏది చేసినా సరే అందులో సఫలత సాధించేలా చెయ్యాలి అని. ఇద్దరూ కలిసి చేస్తే ఏదైనా సరే మంచి ఫలితం వస్తుంది అని అయితే వారు అనుకుంటున్నారు. మీపైన వారికి చాలా కేరింగ్ నేచర్ అనేది ఉంది. వారైతే మీకోసం చాలా అంటే చాలా మంచిగా ఆలోచిస్తున్నారు. ప్రేమతో ఆలోచిస్తున్నారు. మంచి పాజిటివ్ ఎనర్జీస్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆ వ్యక్తి మీకు చాలా కాలం క్రిందటే మీకు పరిచయమై ఉండవచ్చు. మీకు అనిపిస్తుంది ఆ వ్యక్తి మనసులో మీపై చాలా ప్రేమ ఉంది అని. వారి ప్రేమ అయితే సాధారణమైనది కాదండి. చాలా కేరింగ్ చూపించే పర్సన్ అన్నమాట. అంటే మీరు ఎక్కడా కూడా ఎందులో కూడా ఇబ్బంది పడకూడదు అని, బాధపడకూడదు అని, మీరు ఏ పని చేసినా అందులో కలిసి రావాలి అని, మీరెప్పుడూ కూడా నిత్య సంతోషంగా ఉండాలి అని వారు ఎప్పుడూ కూడా మీ గురించి చాలా మంచిగా కోరుకుంటున్నారండి. అలాంటి వారు మీ జీవితంలోకి రావటం వలన మీ రాతైతే మీ తలరాతైతే చాలా మారుతుందండి. చాలా బాగుంటుంది. మీరు అన్నిటిలో కూడా సఫలత సాధించగలుగుతారు. రీడింగ్ కనెక్ట్ అయితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇప్పుడు 3వ నెంబరు ఎవరైతే 3వ నెంబర్ కోరుకున్నారో ఎవరి కోసమైతే కోరుకున్నారో వారు మీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకుందామండి. వారైతే మిమ్మల్ని లవ్ పార్ట్నర్గా అనుకుంటున్నారు. లైఫ్ పార్ట్నర్గా అనుకుంటున్నారు. వారైతే మిమ్మల్ని జీవన సాధ్విగా అనుకుంటున్నారు. మీతో కలిసి వారి భవిష్యత్తుని వారు ఊహించుకుంటున్నారు. మీతో వారు మంచి ఇల్లు, మంచి కుటుంబం, మంచిగా పిల్లలు అన్నిటినీ కూడా వారు ఊహించుకుంటున్నారు. వారి లైఫ్లో ఉన్న సంతోషాలన్నిటినీ కూడా మీతో పంచుకోవాలి అని వారు అనుకుంటున్నారు. మీరు చాలా మంచి వ్యక్తులు అని అయితే వారు అనుకుంటున్నారు. మీరు ఎప్పుడూ కూడా సుఖదుఖాల్లో తోడుగా ఉంటారు అని, మీరు ఎప్పుడూ కూడా శాంతవంతంగా ఉంటారు అని,
మీ లోపల అత్యాశ అనేది ఏమీ లేదు అని, మీరు చాలా సింపుల్గా ఉంటారు అని, ఏమాత్రమూ కూడా గర్వం లేదు అని, ఎప్పుడూ ఎవరిపైన గర్వాన్ని చూపించరు అని, చాలా సింపుల్గా ఉంటారు అని, అందరినీ కూడా గౌరవిస్తారు అని అయితే వారు మీ గురించి మంచిగా అనుకుంటున్నారు. వారు మీ లవ్ పార్ట్నర్ అయినా అయి ఉండొచ్చు, లైఫ్ పార్ట్నర్ అయినా అయి ఉండవచ్చు. అటువంటి వారు మీ జీవితంలో ఉండడం వలన మీ జీవితం అనేది చాలా బాగుంటుందండి. మిమ్మల్ని వారు వివాహం చేసుకోవాలి అనుకుంటున్నారు. మీతో వారి ఫ్యామిలీని ఊహించుకుంటున్నారు. మీ డ్రెస్సింగ్ స్టైల్ అయినా సరే వారికి చాలా అంటే చాలా ఇష్టం. మనం కొంతమందిని చూస్తూ ఉంటాం కదండి, మనసులో ఒకలాగా పైకి ఒకలాగా ఉంటారు. ప్రేమ లేకపోయినా సరే నటిస్తూ ఉంటారు. కానీ వీరు మాత్రం అలాంటి వారు కాదు. మీరు ఎవరితోనూ స్నేహాన్ని చెయ్యరు. మీరు ఎక్కువగా ఎవరితోనూ కూడా మాట్లాడరు. మీ పని మీరు చూసుకుంటూ ఉంటారు. వారైతే మీకు ఒక తోడులా ఉండాలి అని అయితే వారు అనుకుంటున్నారు. రీడింగ్ కనెక్ట్ అయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఎవరైతే 4వ నెంబర్ కోరుకున్నారో, ఎవరి కోసమైతే కోరుకున్నారో వారు మీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకుందామండి. మీరు చాలా చాలా కష్టపడే వ్యక్తులు అని, పగలు రాత్రి కూడా చాలా కష్టపడుతూ ఉంటారు అని, జీవితంలో ముందుకు సాగాలి అని అనుకుంటున్నారు అని, మీరు ప్రతిదానిలో సఫలత సాధించాలి అని అనుకుంటారు అని, అలాగే మీరు సక్సెస్ని సాధించారు కూడా. మీరు ఎటువంటి వ్యక్తులు అంటే పగలు రాత్రి కూడా మీ భవిష్యత్తు గురించే ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా ఇంకా ఉన్నత స్థానానికి చేరుకుంటారు అని అయితే వారు అనుకుంటున్నారు. మీరు చాలా సింపుల్గా ఉండాలి అని అనుకుంటూ ఉంటారు. ఎక్కువగా గొప్పలు చూపించాలి అని అనుకోరు. ఎవరైనా సరే బయటకు వెళ్ళినప్పుడు గొప్పగా రెడీ అవుతూ ఉంటారు. కానీ మీరు మాత్రం అలా ఉండరు. మీరైతే ఏమీ పర్వాలేదు, ఎలా ఉన్నా పర్వాలేదు అనుకుంటారు. మీరు మీ కర్మపైనే విశ్వాసాన్ని ఉంచుతారు. దానితో పాటు వారికి అనిపిస్తుంది మీరు చాలా బిజీ పర్సన్ అని, మీ దగ్గర సమయం లేదు అని, మీరు దేనికోసమో కూడా సమయాన్ని వృధా చెయ్యరు అని, మీకోసం మాత్రమే, మీ భవిష్యత్తు కోసం మాత్రమే సమయాన్ని ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు. ఎవరికీ కూడా సమయాన్ని ఇవ్వాలి అని అనుకోరు. ఒక్క 5 నిమిషాలు ఎవరి దగ్గరైనా కూర్చున్నట్లయితే నా సమయం వృధా అయిపోతుంది అని మీరు అనుకుంటూ ఉంటారు. ఈ విధంగా మీరు ఎవరి కోసమైతే కోరుకున్నారో వారు మీ గురించి ఈ విధంగా ఆలోచిస్తున్నారు. ఇలా సమయాన్ని వృధా చేయకపోవడం చాలా మంచి లక్షణం అని అయితే వారు అనుకుంటున్నారు. ఇటువంటి మంచి లక్షణాలు ఉన్న మిమ్మల్ని వారైతే చాలా ఇష్టపడుతున్నారు. మీరు లైఫ్లో చాలా చాలా సాధించాలి అని అనుకుంటున్నారు అని, మీరు ఎవరి కోసమైతే కోరుకున్నారో వారికి అనిపిస్తూ ఉంటుంది. మీరు లైఫ్లో ఎవరికీ సమయాన్ని ఇవ్వరు. ఆ వ్యక్తి ఎంత ఇష్టమైన వారైనా, ప్రియమైన వారైనా సరే వారికి మీరు సమయాన్ని ఇవ్వరు. అలా అని మీరైతే చెడ్డవారు కాదు, చాలా అంటే చాలా మంచివారు. అందువల్లే వారైతే మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారు. రీడింగ్ కనెక్ట్ అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. కామెంట్ బాక్స్లో ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. జై శ్రీరామ్.